సరే విజయవాడలో ఆయన అడుగుపెట్టి ఏ సెక్యూరిటీ లేకుండా ఫ్రీగా నడమని చెప్పండి, నేను చూస్తా. నేనే ఆయనకి వత్తాసు పలుకుతా. ఖచ్చితంగా అయితే జగన్ మాత్రం గెల్లడు. నేనైతే సవాల్ ఇసురుతున్నా, ఒక ఆడదానిగా నేను ఇసురుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు కాసుకో. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? బషీరా అండి. ఏం చేస్తారు? నేను మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నాడా లేక చేయట్లేదా? చాలా బాగా చేస్తున్నారండి. బాగా చేయట్లేదని ఎవరన్నారు? చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు చేసినట్టు అవతల వాళ్ళు చేయలేరు, ఎందుకంటే ఈయనకి అనుభవం ఎక్కువ. ఈయన చేసినట్టు ఆయన ఎక్కడ చేస్తారండి బాబు? వీళ్ళ వల్ల కాదు, అసలు ఎవరి వల్ల కాదు ఆయన చేసినట్టు. అంటే చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు, ప్రజలందరూ మళ్ళీ జగన్నే కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు అని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు మరి? మోసం చేశారు అంటున్నారు. దేనికి మోసం చేశారు? తల్లికి వందనం వేశారని మోసం చేశారా? అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకరికి ఇవ్వడమే కష్టం, అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం మోసమా? పోనీ ఫ్రీ బస్సు అన్నాడు, దానివల్ల ఎంతమంది మహిళలు టయానికి వెళ్తున్నారు, ఎంతమంది ఎంత సౌకర్యంగా ఉంటున్నారు, దానివల్ల మోసపోతున్నాడా? లేకపోతే తల్లికి వందనం వేశారని మోసపోతున్నారా? దేనికోసం మోసపోతున్నారు? రైతు భరోసా మళ్ళీ రైతులకి ఎంతమందికి జనాలకి డబ్బులు వేయలేదు, దానివల్ల మోసపోయాడా? దేనివల్ల మోసపోయాడు? అంటే ప్రజలు మోసం చేసే చంద్రబాబు మళ్ళీ ప్రజలు జగన్నే కావాలని కోరుకుంటున్నారంటే రాష్ట్రం మొత్తం పరిపాలన చండాలంగా ఉంది, ప్రజలందరూ మళ్ళీ జగన్నే కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మనం ఎవరిని రక్షిస్తారంటే జగన్ కూడా రక్షిస్తారని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారంట కమ్మా, నిజమేనా? అవన్నీ అబద్ధం మాట్లాడి కావాలని ఎవరు తెచ్చి నెత్తి మీద పెట్టుకోరు కదా. వాళ్ళని కావాలనుకోవడం అనేది అదంతా అవివేకం, జరిగే పనులు కావు. ఎవరైనా సరే మనకి 3 పూటలు తిండి పెట్టి మనశాంతిగా ఉండేదే కోరుకుంటారు, కానీ వచ్చి హింసించి వాళ్ళ ద్వారాగా ఏదో రప్ప అని అది చేసేస్తాం ఇది చేస్తాం అరాచకం చేయడం మరి వాళ్ళకి చేత కాదు కదా. అందుకే మంచి ప్రభుత్వం వచ్చినప్పుడే వాళ్ళు ఇట్లాగే విమర్శిస్తుంటారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా పథకాలు కానీ డెవలప్మెంట్ ఏం చేయలేదమ్మా? అసలు చేయలేదండి, చేసి ఉంటారు కానీ 100%లో 10% కూడా చేసి ఉంటాడు. అంటే 100 మందిలో 5-10 చేయకపోతే బాగోదు కదా. 10 ఎక్కిన తర్వాత ఆ మాత్రం కూడా చేయకపోతే కర్రలు తీసుకొని కొడతారు కదా. సరే విజయవాడలో ఆయన అడుగుపెట్టి ఏ సెక్యూరిటీ లేకుండా ఫ్రీగా నడమని చెప్పండి, నేను చూస్తా. నేనే ఆయనకి వత్తాసు పలుకుతా. నేను పక్క తెలుగుదేశం ఆయన అభిమానిని అయినా సరే ఆయన అట్లా సింగల్గా నడవమనండి, నేనే ఆయన వెనకాల ఉండి నేను పార్టీ మార్చుకుంటా ఖచ్చితంగా. ఆయనకంత ధైర్యం లేదు, జనాల్లోకి వచ్చి మామూలుగా వీళ్ళు నడిచినట్టు వీళ్ళు మాట్లాడినట్టు చేత కాదు వాళ్ళకి. అస్సలు వీళ్ళ వల్ల కాదు. అసలు ఆయన చేసేది ఎక్కడ, వీళ్ళు చేసేది ఎక్కడ? అంటే ప్రజల్లో తిరగటం అంటే మీరు అంటా ఉన్నారు, చంద్రబాబు కూడా ప్రజల్లో తిరగట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగాడు, పరదాలు లేకుండా కానీ పోలీసులు లేకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగాడు. ప్రతిరోజు కూడా సంక్షేమ పథకాలు ఎలా వాళ్ళు టైం టు టైం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? అవన్నీ వేస్ట్ అండి. పోనీ అట్లా అనుకుందాం, సరే ఆయనే బాగా చేశాడు, ఆయనే తిరిగాడు అనుకుందాం. మొన్న వరదలు వచ్చినాయి, ఎవరు తిరిగారు? సింగనగర్ ఫ్లేవర్ దాకా వచ్చి ఆ నీళ్ళు చూసి భయపడి పారిపోయింది ఆయన. కానీ 75 సంవత్సరాల వయసు అయినా ఆయన నీళ్ళలో దిగి మంచి చెడు చూసి టయానికి అన్నీ అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే గారు కానీ ఈ చిన్ని గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో పదవి ఉంటే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చునే వాళ్ళని చూశాను, కానీ మరీ జనాల్లోకి వచ్చి ఆ కంపెనీలలో కాలు పెట్టి దిగి అందరితో మంచి చెడు మాట్లాడడం అనేది చాలా కష్టం. ఆయన చేశాడు అది. మీరు అనుకున్నారా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు మీ సింగనగర్ విషయంలో కానీ లేదా ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రతి ఇంటికి 1వ తారీఖు వచ్చేది ఫంక్షన్స్ అవ్వటం, సామాన్యులాగా ప్రజల్లో తిరగటం, అసలు మీరు అనుకున్నారమ్మా చంద్రబాబు ఇలా తిరుగుతాడు అని చెప్పి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటారేమో, ఏదైనా నెల వచ్చేసరికి నెలల తరబడి రోజు పొద్దున్న 6ంటికి వెళ్ళి 11 దాకా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పాపం నుంచోలేక పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు లైన్లో నుంచొని తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళకి 6 కూడా అవ్వకుండా ఇంటి తలుపు కొట్టి మరీ లేపి ఇస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వాన్ని. గతంలో ఎలా ఉండేది అసలు ఈ పథకాల విషయంలో? అబ్బో గతంలో చెప్పొద్దండి బాబు, మా నాన్నగారు అయితే చెప్పకూడదు కానీ పొద్దున్న 5ంటికి వెళ్ళిపోయాడు ఆ డబ్బులు వస్తాయని. పాపం 11ంటికి అయ్యో అనుకుంటా అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయి ఇంటికి వచ్చి ఆ డబ్బులతో పాపం చెప్పకూడదు కానీ టిఫిన్ చేసుకుని అట్లా పడిపోయాడు. అంత నష్టపోయాం మేము, జనాలు చాలా నష్టపోయారు. ఎందుకంటారు పింఛన్లు వల్ల చాలా తలకాయ నొప్పి. మళ్ళీ తల్లికి వందనం అన్నాడు, ఒకరికి పడితే ఒకటి పడేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పడిని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పడినాయి. మీ ఇంట్లో ఏమన్నా ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నారో మీ ఇంట్లో ఏమన్నా వచ్చినాయమ్మా ఇప్పుడు? ఖచ్చితంగా వచ్చినాయండి. మా ఆయన చనిపోయారు రీసెంట్గా వరదల తర్వాత.
అయితే అన్నయ్య దగ్గర నేను ఇట్లా మా ఆయన చనిపోయారండి ఇట్లా అని ఆ మెడిసిన్ అవన్నీ పెడితే ₹1,00,000 వచ్చినాయి. ఇది సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కిందే ₹1,00,000 ఇచ్చారు. ప్లస్ నాకు జగన్ దాంట్లో వస్తే మళ్ళీ తర్వాత పిల్లలతో బాధపడతామని చెప్పి అది క్యాన్సిల్ చేపించి మళ్ళీ ఇక్కడ యాడ్ రోడ్లోనే దగ్గరలోనే ఉండేటట్టు ఇప్పించారు. మరి ఏం చెప్తారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, జగన్ కానీ అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ పిల్లలతో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారు, పిల్లలు రాజకీయం చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు వీళ్ళు మాట్లాడతారు కదా, ఏం చెప్తారు? మాక్ అసెంబ్లీ పెట్టడం కరెక్ట్ కాదు, రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అవన్నీ వేస్ట్ మాటలండి. పిల్లలతో రాజకీయాలు చేసేది వాళ్ళండి. ఇంత వాటికి జబర్దస్తులు ఆటలో చేసి అయ్యే ఇక్కడ కూడా ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటారేమో వాళ్ళకి అవి అక్కడ టీవీల్లో జబర్దస్తులు ఆటలో సినిమాల్లో వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది కదా, అదే సేమ్ ఇక్కడ రియల్గా కూడా చేద్దాం అనుకుంటారు. కానీ జనాలు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఇప్పుడు నా కూతురికి దెబ్బ తగిలిందని నేను ఊరుకుంటానా? అట్లాగే ప్రజలకి ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళు ఊరుకోరు కదా, ఒక బాధ్యత అనేది ఉంటుంది. అందుకే వీళ్ళు ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? అట్లా పిల్లల వల్ల రాజకీయాలు చేయాలనేది చాలా ఇది తప్పండి. అది అంటే మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో. గతంలోనే షీ టీమ్స్ కానీ లేదా యాప్ల ద్వారా జగన్ కంటే గన్న కంటే ముందే జగన్ వస్తాను రోజా కానీ ఈ ప్రభుత్వంలో మహిళల రక్షణ లేదని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? అవన్నీ వేస్ట్ మాటలండి. ఇప్పుడే ఆడపిల్లలు స్వతంత్రంగా ఇప్పుడే నడవగలుగుతున్నారు. లేకపోతే 9, 7 అయినా పిల్లలకి బయటకు పంపించాలంటే భయం వేసేది మాకు. ఇప్పుడు పిల్లలు 11 అయినా ఆ టైంకి వచ్చేస్తారులే. ఎందుకంటే భయం ఉండదు, ఎటువంటి ఆగడాలు లేవు. ఈ గంజాయి బ్యాచ్ తాగుబోతోళ్ళు అటు ఇటు తిరగడం కూడా చాలా వరకు తగ్గింది. చాలా బాగుంది. అంటే గంజాయి కూడా ఈ ప్రభుత్వంలో బేపచ్చంగా విచ్చలవిడిగా దొరుకుతుంది అంటున్నారు కదా మరి? కాదండి, ఇవన్నీ అబద్ధం మాటలే. గంజాయి అనేది, డ్రగ్స్ అనేది కాలేజీ పిల్లల దగ్గర ఇదేదో సొల్యూషన్ అనేది ఇవన్నీ ఆ ప్రభుత్వంలో జరిగినాయి. మేము ఆ ప్రభుత్వంలో మా అక్కల పిల్లలు చదువుకున్నప్పుడు చూసాం, రియల్గానే చూసి నేనే ఒకసారి కంప్లైంట్ ఇచ్చా. పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర 4 టౌన్లో కంప్లైంట్ ఇచ్చా ఒకసారి ఇట్లాగే. కాలేజీలో మరీ ఇంత దారుణంగా ఏంటండి డ్రగ్స్లు ఏంటేంటో అలవాట్లు చేస్తున్నారు, మీరేం చేస్తారు? మేమేం చేయాలమ్మా, ప్రభుత్వం పట్టించుకోకపోతే మేమేం చేయాలి అని వాళ్ళు కూడా లివర్స్ అయ్యారు మా మీద. అంటే అమ్మ ఏదైతే మన వైజాగ్లో వైసీపీ యూత్ లీడర్ని అరెస్ట్ చేస్తే, డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అది చిన్న చోరీయే కదా, అతను చిన్న వయసు కదా, అతను ఎలా చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి సమర్థించడం, లేదా పరకామణి కేసులో కూడా అది చిన్న చోరీయే కదా, 72,000 చిన్నదే కదా అని చెప్పి ఆయన మాట్లాడతాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? చిన్న చోరీ అనేది చాలా ఇదే అండి. ఎందుకంటే చోరీలు చేసి దోపిడీలు చేసి మొత్తం దోచుకునేదే వాళ్ళు. అందుకే అలాంటివన్నీ వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు. అదే మళ్ళాంటి సామాన్యులకైతే చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా పెద్ద కేసు కూడా. అదే ఆయన వైసీపీ దాంట్లో ఏదో లీడర్ అంటున్నారు కదా, మరి ఆయనే తప్పు చేసినప్పుడు ఎవరి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినట్టు అండి? అది మరి వాళ్ళ దాంట్లో చేసినట్టే కదా. మరి అలాంటప్పుడు దోపిడీలు కానీ ఈ డ్రగ్స్లు కానీ ఇవన్నీ ఆ ప్రభుత్వంలో జరిగినాయి. ఇక ప్రభుత్వంలో అసలు ఎటువంటిది లేదు. పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు, ఉపాధి కూడా కలుపుతున్నారు. మరి ఏం చెప్తారు ఫైనల్గా 2029 ఎలక్షన్స్లో అసలు మీ అభిప్రాయం అంటే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలిచిద్దండి. నేనైతే కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు, నేను జగన్ గెలుస్తానని చెప్పి నేను అంటాను. ఏం చెప్తారు మరి? అసలు జగన్ గెలవడం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే జనాలకి నమ్మకం అనేది పోయింది. ఎందుకంటే నవరత్నాలు అన్నాడు, ఏంటేంటో రత్నాలు అన్నాడు, అన్నీ దోచుకోవడమే కదా. ఎవరికి ఇచ్చాడని ఎవరికైనా ఇస్తేనే కదా జనాలు గుర్తుపెట్టుకుని. అందుకే ఈసారి నమ్మకుండా కూటమి ప్రభుత్వంకి నమ్మింది. ఈసారి కూడా అట్లాగే నమ్మింది. ఎవరు మంచి చేస్తే వాళ్ళకే నమ్మింది. ఖచ్చితంగా చెప్తున్నా, 2029లో ఖచ్చితంగా అయితే జగన్ మాత్రం గెలడు. నేనైతే సవాల్ ఇసురుతున్నా, ఒక ఆడదానిగా నేను ఇసురుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు కాసుకో. 2029లో ఖచ్చితంగా తెలుగుదేశమే గెలిచిద్ది, తెలుగుదేశమే వచ్చింది. నువ్వు రావు.